ప్రియ ఉన్నారు మాట్లాడదాం. ఏంటి ఈరోజు ఈ తీర్మానాన్ని ఎలా చూస్తున్నారు? తీర్మానాన్ని ఎలా చూడడం కాదండి. ఈరోజు ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మళ్ళీ రాజధాని ఎవరు టచ్ చేయకుండా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మా భవిష్యత్తు సేఫ్, మా రాజధాని ఉంది, మా రాజధాని ఎవరు మళ్ళీ ఏం చేయలేరు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేమందరం కూడా ఈ చరిత్రలో నిలిచిపోయే ఒక డెసిషన్కి మేమందరం కూడా భాగస్వాములందుకు చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా వచ్చే తరాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ప్రభుత్వంలో జరిగినటువంటి 3 రాజధానుల తీర్మానాలు అప్పుడు గానీ, అప్పుడు మేము గతంలో అమరావతికి సపోర్ట్ చేసాం అనేక రకాలుగా మాట్లాడినటువంటి పరిస్థితులు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు స్టాండ్‌ని మీరు ఎట్లా చూస్తున్నారు? అసలు వాళ్ళ స్టాండ్ ఏంటో తెలియాలి కదా చూడడానికి. వాళ్ళు అసెంబ్లీకి రాలేదు. ఈరోజు ఒక్క రోజైనా అసెంబ్లీకి వచ్చి రాజధాని గురించి వేరే టాపిక్ కాదు, వేరే కాంట్రవర్సీ లేదు, రైతులది కాదు, ఇంకోటి కాదు, ఏమీ కాదు. కేవలం అంటే కేవలము మేము రాజధాని అమరావతిలో పెట్టడానికి మేము స్వాగతిస్తున్నామనే మాట చెప్పడానికన్నా రావాలి కదా. ఎందుకు రాలేదు? దాన్ని బట్టి అర్థమవుతుంది. ముందర చెప్పేది ఒకటి, వెనకాల వెన్నుపోటు పొడిచేది ఒకటి. రైతులు ఇంతవరకు చాలా అంటే వాళ్ళు ఒక డ్రామాలో ఉన్నారు. ఉంటుందా? మళ్ళీ ఏదన్నా అవుతుందా? అనేటటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఈ తీర్మానానికి కేంద్రం కూడా ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా చూస్తారు? రైతులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ ఏదన్నా ప్రభుత్వం మారినా, ఏదన్నా వేరే పార్టీ వస్తే మా పరిస్థితి ఏంటి, మళ్ళీ ఏదో ఒకటి మారుస్తారా అనే ఒక భావన అందరిలోంచి తీసేసి రాజధాని ఎవడొచ్చినా దీని ఇక్కడి నుంచి కదిలిపిలేరు. అమరావతి మన రాజధాని గర్వంగా అందరూ చెప్పుకోవడానికి ఈరోజు మనకి ఒక మంచి అవకాశం ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కూడా రాజధానికి సంబంధించినటువంటి అంశంలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి తీర్మానం అనేటటువంటి అంశం అనేది ఒక ఒక రకంగా భాగస్వాములు అవ్వటం ఎంతో ఆనందంగా ఉందనే విధంగా చెప్తున్నారు. ఈ రోజుతో రైతులకు కానీ రాష్ట్ర ప్రజలందరికీ ఏదైతే ఒక భయాందోళన ఉందో అదంతా కూడా పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటో అనేది కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో అనేక సార్లు కూడా ఈ అంశం పైన ప్రస్తావించిన వాళ్ళు ఈరోజు భాగస్వాములు కాకపోవడం అనేది విడ్డూరంగా ఉందనే విధంగా కూడా భూమా అఖిలప్రియ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ ప్రసాద్తో సాయి శంకర్, ఏపీ అసెంబ్లీ నుంచి.